ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ క్రాసింగ్ సచ్చేవాళ్ళం మనం. థ్యాంక్స్ గాడ్. ఇక్కడ చూడండి ఇగో అమ్మా ఈరోజు ఎండ కొట్టినందుకు ఎంత సేఫ్ తెలుసా మనము. సో వీళ్ళు నా కోసమే అయ్యిండ్రు. సో ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళతో పాటు కలిసి రైడ్ చేస్తుంటాం మనం. ఇంత దారుణంగా వేసిండ్రా రోడ్ని. రోడ్ మంచిగా ఉంది కదా, ఎందుకు రా దోగ వేసిండ్రు రోడ్లని అన్నా చెప్పండి అన్నా. బాబా బాబా ఇది 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 లదాఖ్ అంటే ఎప్పుడు ఒకటే లాగా ఉండదు. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చేంజ్ అయితేనే ఉంటది వెదర్. చూసిండ్రు కదా టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు చూడండి రోడ్ అండ్ వ్యూ చూడండి, లొకేషన్ చూడండి, ఆకాశంలో లైటింగ్ చూడండి, ఏదో ఎలివేషన్ ఇచ్చినట్టు. మనమైతే వచ్చేసినాం బ్యూటిఫుల్ ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి. ఐస్ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే లైట్ కనిపిస్తుంది ఐస్. ఇంకా కింద అయితే ప్యాంగాంగ్ లేక్ ఇక్కడ మొత్తం. ఇది సగం చైనాలో కూడా ఉంటుందని చూడాలి, మ్యాప్స్లో చూస్తే తెలుస్తుంది. ఇక్కడైతే సిగ్నల్స్ వస్తలేవు, ఏం వస్తలేవు. 3 Idiots మూవీ షూటింగ్ది స్కూటర్స్ ఉన్నాయని ఇవే చూడండి స్కూటర్స్. దీంట్లో స్పేర్ వీల్ కూడా ఉంది. అండ్ ఇవి స్పాట్ అనమాట. ఇవన్నీ అక్కడ దాకా ఉన్నాయి మొత్తం. నాకు తెలిసి దీంతో ఫోటో దిగాలంటే డబ్బులు ఇవ్వాలనుకుంటా. అడుగుదాం ఒకసారి. ప్యాంగాంగ్ లేక్ దగ్గర వాటర్ చూడండి ఎంత క్లియర్గా ఉన్నాయి, క్లిస్టర్ క్లియర్ కనిపిస్తున్నాయి నాకైతే. లోపల రాళ్ళు ఉన్నాయి, ఇక ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి హిమాలయస్లో. ఇక చాలా మంచిగా అయితే ఉంది ఇక్కడ. అసలు ఏం మాట్లాడాలో తెలుస్తలేదు ఇక్కడ నుంచి. ఉన్నాయి వాటర్ మాత్రం క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి. ఇంకా వింటర్లో మనం వస్తామో రాగలుగుతామో లేదో తెలియదు, కానీ వస్తే మాత్రం ఇది మొత్తం ఐస్ తోట అయితే కప్పి ఉంటుంది. అండ్ ప్యాంగాంగ్ లేక్ కూడా మొత్తం ఫ్రీజ్ అయి ఉంటుంది, మొత్తం గడ్డ కట్టిపోతుంది అప్పుడు వింటర్ టైంలో. ఇప్పుడే చూడండి ఇక అబ్బా నా చేతులు చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నాయి కదా. అబ్బా గడ్డ కట్టుకోవద్దని వద్దు. ఆల్రెడీ మనకు హెల్త్ బాగాలేదు, నార్మల్గా ఏమంటారు సర్ది కూడా అయింది, అందుకే తాగట్లేదు. నార్మల్గా అయితే వాటర్ తాగొచ్చు, చాలా మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఇవి పర్వతాల నుంచి వస్తాయి కదా, హిమాలయస్ నుంచి వస్తాయి కాబట్టి మౌంటైన్స్ నుంచి చాలా మంచిగా అయితే వాటర్ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి, తాగొచ్చు కూడా ఈ వాటర్. కానీ మన హెల్త్ బాగాలేదు. ఇవి చాలా చల్లగా ఉన్నాయి, మన ఫ్రిడ్జ్ కంటే డబల్ ట్రిపుల్ ఉన్నాయి. సో ఈ వాటర్ తాగినాం అనుకో మన పరిస్థితి అంతే ఇంకా. సో ఎందుకు రిస్క్ తీసుకోవడం, ముందే మనం ఉమ్లింగ్లో వెళ్తున్నాం. సో ఉమ్లింగ్లో వెళ్ళకుండా ఉంటే పక్క అయితే తాగుతుంది, ఏదైతే అది అవుతుందని. మొత్తం బ్లూ కలర్లోనే ఉంది చూడండి, చాలా దూరం వరకు అయితే కనిపిస్తుంది నాకైతే ప్యాంగాంగ్ లేక్. మనమైతే హాండేకి స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి 168 కిలోమీటర్స్ ఉందంట, 4 hours 38 minutes. చూషులు వచ్చేసి ఇంత ముందుకు చైనా ఆక్రమించిందంట. 2 years బ్యాక్ ఏమో మళ్ళీ ఇండియా అయితే స్వాధీనం చేసుకున్నదంట. ఆల్మోస్ట్ ఒక 9 kilometers ఏమో వచ్చినాము. అయినా ప్యాంగాంగ్ లేక్ మన పక్కనే వస్తుంది చూడండి. ప్యాంగాంగ్ లేక్ రోడ్ అని ఉంది మ్యాప్ లో కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ క్రాసింగ్ సచ్చేవాళ్ళం మనం. థ్యాంక్స్ గాడ్. అమ్మా ఒక పైన మంచు మొత్తం కరిగి ఇగో ఆ వాటర్ క్రాసింగ్ లోపలికైతే వస్తుండే పక్క. ఆడ మాత్రం మనం చుక్కలు కనిపిస్తున్నాయి, మన బండి అస్సలు కోకుంటాడు. ఎందుకంటే ఇక్కడ హైట్ ఎక్కువ ఉంది కదా, కొట్టుకోతున్నాయి మన బండి పక్క. ఈరోజు అదే మెయిన్ గుడ్ థింగ్. అంటే మాత్రం వర్షం ఎండ ఎక్కువ కొట్టట్లేదు కాబట్టి మనకైతే ఐస్ కరిగి ఇక్కడ రావట్లేదు కిందికి. సో దానివల్లనే వాటర్ అయితే లేవు రోడ్డు పైన. వాటర్ క్రాసింగ్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అసలు. లాస్ట్ ఒక 20 kilometers నుంచి ఎవడైతే అసలు లేడు రోడ్డు మీద అయితే మాత్రం. ఇక్కడ చూడండి ఇగో అమ్మా ఈరోజు ఎండ కొట్టినందుకు ఎంత సేఫ్ తెలుసా మనము. ఇక్కడ ఇగో ఇంత లోపల హైట్ వాటర్ పోతే బైక్ ఏడ పోతుంది అన్న. అయినా ఇగో అమ్మో ఎంత డేంజరస్గా ఉంది చూడండి. ఇది మిరాకూర్లో కూడా వచ్చేసినాం మనం. మొత్తం చూడండి మౌంట్స్ ఉన్నాయి మన చుట్టుపట్టు, కానీ రైట్ సైడ్లో మాత్రం ఐస్ ఉంది గైస్, ఐస్ ఉంది. भाई हानले जाना का रास्ता ये रोड अच्छा है? सुशील तक अच्छा,
वहाँ से कच्चा रोटी है, कितने दूर? लंबाई है फिर भी। अच्छा बहुत है। ये गाड़ी चलता हाँ चलेगा चलेगा ना? कितने किलोमीटर है यहाँ से? 180 किलोमीटर। 180 हानले। हाँ ले। अच्छा और चिसूल? सिसुल यहाँ से 30 किलोमीटर। 30 सिसुल तक तो ऐसे रहेगा। టీకే. ఆ మౌంటైన్స్ చూడండి, దానికి ఎదురుగా మన బైక్ చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది కాదు వ్యూ మాత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళను ఎవరిని అడిగినా ఒకటే డైలాగ్ ఏంటంటే హాన్లే వెళ్ళేది ఇదే రూటా అని అడిగినా, ఎవరిని అడిగినా సరే, ఆర్మీ వాళ్ళను, లోకల్ వాళ్ళను, ఇంకా డ్రైవర్స్, ఎవరిని అడిగినా సరే హాన్లే వెళ్ళేది ఇదే రూట్, కానీ ఎన్ని కిలోమీటర్ ఉన్నదో తెలియదు. ఇంకా ఎంత టైం పడుతుందో చెప్తున్నారు. 6 అవర్స్ ఒకరు చెప్తున్నారు, ఒకరు 4 అవర్స్ చెప్తున్నారు, ఒకరు 5 అవర్స్ చెప్తున్నారు, కానీ ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్ ఉందని చెప్పి మాత్రం చెప్తలేరు ఎవ్వరు. చుసూల్ అనే విలేజ్కి అయితే వచ్చినాం మనం, ఎంటర్ అయినాం ఇప్పుడే. 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ మన ఇండియా అయితే స్వాధీనం చేసేసుకున్నదంట, మళ్ళీ మన ఇండియాలోకి అయితే కలిసేసుకున్నది. ఇక్కడ లదాఖ్లో ఏంటంటే మొత్తం టిబెటిన్ కల్చర్ నడుస్తుంది అనమాట. వీళ్ళు ఎక్కువ బుద్ధుని నమ్ముతారు అనమాట ఎక్కువ. వీళ్ళ లాంగ్వేజ్ కూడా లదాఖీ అంట, లదాఖీ అని లాంగ్వేజ్ ఉంటుంది, కొంచెం అటు ఇటు ఉంటుంది హిందీ లాగానే, కాకపోతే అంత తొందరగా అర్థం కాదు. ఏంది ఆ కొండలు నాకు డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, ఇప్పుడు మొత్తం బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. బాబా ఫోన్లో చూపిస్తాం మీకు, ఫోన్లో ఏమాత్రం జస్టిస్ చేస్తుందో తెలియదు, కానీ నాకైతే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. మొత్తం బ్లూయిష్ కలర్లో కనిపిస్తున్నాయి. అగో ఇవంతా చూడండి ఎట్లున్నాయి, మట్టి మట్టి, అది చూడండి మొత్తం బ్లూయిష్ కలర్లో ఉన్నాయి. దాటిన తర్వాత రోడ్ అయితే ఇట్లా ఉందో చూడండి, చాలా డెడ్లీ అయితే ఉంది. చిన్న రూట్ అనమాట, ఒక్కటే వెహికల్ పాస్ అవుతుంది. మొత్తం కిందికే ఉంది చూడండి, మొత్తం ఇగో ఎడ్జ్కి ఉంది. ఇది ఏమింత మిస్టేక్ జరిగినా, ఈ రాళ్ళ మీద టైర్ స్లిప్ అయినా, సడన్ బ్రేక్ కొట్టినా అంతే ఇంకా. సో వీళ్ళు నా కోసమే అయ్యిండ్రు. సో ఇంకా ఇక్కడ నుంచి వీళ్ళతో పాటు కలిసి రైడ్ చేస్తుంటాం మనం. ఒకటి 390, ఒకటి ADV 390, ఒకటి క్లాసిక్, ఒకటి ఎక్స్పల్స్ 200, నాది షైన్ 125. ఆ మౌంటైన్ చూడండి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, మొత్తం బ్లూ కలర్లో. फर्स्ट गियर, डोंट ओवर थ्रॉटल, मोशन में जा रहा हो, ठीक है? हाँ कभी भी ऑफ रोड में मत जाना. రోడ్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయి. దరిద్రంగా అంటే బాగానే ఉన్నాయి, కానీ ఎంత లూప్స్ ఉన్నాయి చూడండి, మొత్తం టర్నింగ్ ఉన్నాయి. ఇంకా 140 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి హాన్లే. ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్టుంది, కింద మొత్తం గుంతలు తిరుక్కుంటూ వచ్చిన మొత్తం లైన్స్. ఇంతసేపు రోడ్డు బాగుంది, అగో ఇక్కడ దాకా బాగుంది, ఇక్కడ ఎందుకు దోగేసిన రోడ్డు. జిల్లి జంపింగ్ చెప్పంగ జిల్లి జంపింగ్ చెప్పంగ గిలి ఇంత దారుణంగా వేసిండ్రా రోడ్ని. రోడ్డు మంచిగా ఉంది కదా, ఎందుకు రా దోగేసిండ్రు రోడ్లని అన్నా, చెప్పండి అన్నా. ఇది ఒక వేరే ప్రపంచం తెలుసా. ఇక్కడ సైడ్ మాత్రం మౌంటైన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, ఫుల్ గ్రీనరీ ఉన్నాయి. ఇది ఒక్కటి వేరే ప్రపంచం అనుకోండి. ఇంకా రోడ్ అయితే వేస్తున్నారు, రోడ్ కట్ చేసి, డాంబర్ రోడ్ కట్ చేసి పిల్లల రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ తవ్వినని చెప్పిన కదా, అక్కడ నుంచి మొత్తం ఇగో ఇటుకలు అయితే పేర్చుకుంటూ వస్తున్నారు వీళ్ళైతే. ఇదైతే సింపుల్ గా ఉంటదని, పర్మనెంట్ గా ఉంటదని ఇవైతే వేస్తున్నారు. ఇది దోగిని మొత్తం ఇంకా ఇప్పటి నుంచి ఈ రోడ్ అయితే వేసేటట్టున్నారు వీళ్ళు. ఇవి ఓన్లీ లైట్ వెహికల్స్ కోసమే అనమాట, ఓన్లీ 4-wheeler వరకే వెళ్ళగలుగుతాయి. ఇంకా పెద్ద బండ్లు అయితే కష్టం, అసలు వెళ్ళలేవు. 127 కిలోమీటర్స్ ఉంది, 6 గంటలకు పోతామంట హాన్లేకి. బాబా రోడ్ చూడండి, జిగ్జాగ్ ఉంది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ పడితే హైలైట్ ఉంటుంది అసలు. కానీ నెక్స్ట్ టైం మన రోడ్ అయితే యాడ్ అయిపోయింది. 500 అయితే కొట్టిస్తున్నాయి పెట్రోల్.
నేనైతే చాలా స్లోగా వస్తున్నా, నా బండి అసలు పవర్ రావట్లేదు. వీళ్ళు చూడండి నా కోసం ఆగిరు. టైం ఇప్పుడు 7 అవుతుంది. హాల్లో ఇక్కడ నుంచి ఇంకా 18 కిలోమీటర్లు ఉంది అంతే. ఒక్కసారి లుక్ వేసుకోండి, మనమైతే హాన్లేకి వచ్చేసినాము. దీన్నమ్మా చూడండి, లొకేషన్ అదిరిపోయింది అంతే. బాబా బాబా వేరే లెవెల్ అసలుకు. నేనైతే ఆ లొకేషన్ చూసుకుంటూనే ఉన్నా. చూడండి ఎంత మంచిగా ఉందో, బ్యూటిఫుల్గా. బాబా ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి స్కైలో. బాబా బాబా ఇది 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 లదాఖ్ అంటే ఎప్పుడు ఒకటే లాగా ఉండదు. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ చేంజ్ అయితేనే ఉంటుంది వెదర్. చూసిండు కదా, మేము వచ్చిందేమో లాస్ట్ టైం వచ్చింది నైట్ పూట వచ్చేసినాం. ఇప్పుడు చూడండి అబ్బా అదిరిపోయింది అంతే. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇప్పుడు చూడండి రోడ్డు అండ్ వ్యూ చూడండి, లొకేషన్ చూడండి, ఆకాశంలో ఆ లైటింగ్ చూడండి, ఏదో ఎలివేషన్ ఇచ్చినట్టు. ఇది ఎట్లుంది తెలుసా, నాకే గాయపడ్డ సింహ స్వాహ గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వేసుకోండి అడవి గుర్రాలు. నేను ఫస్ట్ అవి గాడిదలు అనుకున్నా కానీ అవి గుర్రాలు. అవి బాబా బాబా వేరే అంటే వేరే లెవెల్.